దేశంలోనే అత్యంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం నల్గొండ జిల్లా మరిగూడ మండలం. ఈ ఫ్లోరైడ్ భూతానికి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరైడ్ నుంచి విముక్తి కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం చేశారు జనం. అయినా ఫ్లోరైడ్ వెంటాడుతూనే ఉంది. నల్గొండ జిల్లా ప్రజలను ఫ్లోరైడ్ వదిలిపెట్టడం లేదు. జిల్లాలోని 10 మండలాల గ్రౌండ్ వాటర్లో మోతాదుకు మించి ఫ్లోరైడ్ ఉన్నట్లు మరోసారి బయటపడింది. దీంతో ఇంటింటి సర్వే చేస్తున్నారు వైద్యాధికారులు. మరిగూడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య వివరాలు తెలుసుకుంటోంది ఆర్బీఎస్కే బృందం. కొందరి పిల్లల దంతాలపై పసుపు రంగు చారలు ఏర్పడినట్లు గుర్తించారు. పిల్లలపై ఫ్లోరోసిస్ ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉండడంతో మర్రిగూడ మండలం పైలట్ ప్రాజెక్టుగా సర్వేకి ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి ఫ్లోరోసిస్ సర్వే చేస్తున్నాయి. డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు 40 గ్రామాలలో సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో గర్భిణీల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. మండలంలో 79 మంది గర్భిణీలుండగా ఇప్పటి వరకు 20 మంది శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించారు. మా మరిగూడ మండలం ఎన్ని గ్రామ పంచాయతీలు, ఎన్ని విలేజెస్ ఉన్నాయి, అన్ని విలేజెస్లలో మా సిస్టర్స్, ఆశాలు సర్వే చేస్తున్నాం. మేము హెల్త్ టీం వాళ్ళు, మా దగ్గర సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు అందరూ ఒకరొకరు ఒక్కొక్క సబ్ సెంటర్ తీసుకొని అక్కడికి వెళ్ళి కరెక్ట్ సర్వే జరుగుతుందా లేదా అనేది కూడా చూస్తున్నాము. డోర్ టు డోర్ వాళ్ళు చేసింది కరెక్ట్ సర్వేనా కాదా, వాళ్ళు డెంటల్కు, స్పైనల్కు, మామూలుగా కాళ్ళకు ఎక్కడైతే ఫ్లోరోసిస్ ఉందో అక్కడ కరెక్ట్ రాసిర్రా, ఫామ్ కరెక్ట్ ఫిల్ చేసిరా లేదా అనేది కూడా మేము దాన్ని చెకప్ చేస్తున్నాం. సర్వేలో ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు, ఎవరెవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. తాగే నీటి వివరాలతో పాటు గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలను నమోదు చేస్తున్నారు. దంతాలు, కాళ్లు, చేతులను పరిశీలించి రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఏది వేసుకున్నా తక్కువ అయితలేదు. మేము ఈ సాగర్ నీళ్ళే తాగుతున్నాం. ఆ నీళ్లు తాగుబుద్ధి కాక తాగుతలేము, ఇవే తాగుతున్నాం. అంత ముందు కంటే మనం బోర్ల నీళ్ళే తాగినాము. ఇప్పుడు ఈ నీళ్ళకో ఇంకా మాకు నొప్పులకేనో దేనికో మరి ఇట్లా ఉంది. నీళ్ళతోటే ఈ రోగాలు వచ్చినాయి. మాకు ఆ నొప్పులు తక్కువ అవుతలేవు. ఎంత సర్వే చేసినా మాకు ఆ నొప్పులు అయితే తక్కువ అవుతలేవు. మరి ఏం పంపిస్తారో ఏం చేస్తారో. కాళ్ళ నొప్పులు, కాళ్ళ గురించి, షుగర్, బీపీ అన్ని చూసుకుర్రు. వాళ్ళు కూడా అన్ని రాసుకుర్రు. ఇటీవల జిల్లాలోని పలు మండలాల్లో బోరుబావుల నీటి శాంపిల్స్ టెస్టింగ్ చేయగా సాధారణ పరిణామం కంటే ఎక్కువ ఫ్లోరిన్ అవశేషాలు ఉన్నట్లు తెలిసింది. సాధారణంగా భూగర్భ జలాల్లో 0.5 నుంచి 1 ppm గా నమోదు కావాల్సి ఉంటుంది. మరిగూడ మండలంలో 2 ppm నుంచి 5 ppm వరకు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో దేశంలోనే ఎక్కువగా ఫ్లోరైడ్ నమోదైన ప్రాంతంగా ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కృష్ణా జలాలు రావడంతో పాటు ఆహారంలో మార్పులతో ఫ్లోరైడ్ బాధ తప్పిందని అనుకుంటున్న టైంలో మళ్లీ ఆనవాళ్లు బయటపడడంతో జనం భయపడుతున్నారు.